ఈరోజు మనం మట్టి గురించి నేర్చుకుందాం. మట్టి అంటే ఏంటి, ఇది ఎలా తయారవుతుంది, మనకు దీని ప్రాముఖ్యత ఏంటి? మనమంతా భూమి అనే గ్రహం అంటే ప్లానెట్ మీద ఉన్నాం. ప్రాణులం భూమి మీదే ఎందుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? భూమి మీద గాలి, నీరు, ఎండ మరియు మట్టి ఉండటం వలన ప్రాణులున్నాయి. ఇవి ప్రాణానికి అవసరమైన మూలతత్వాలు అంటే నెసెసరీ ఎలిమెంట్స్ అన్నమాట. మరి మట్టి ఎందుకు అవసరం? అన్ని మొక్కలు మట్టి మీదే పెరుగుతాయి కాబట్టి మట్టి ప్రాణానికి అవసరమైన ఎలిమెంట్. మొక్కలు మనందరికీ ప్రధానమైన ఆహారపు వనరులని తెలుసు, అనగా సోర్స్ అన్నమాట. చాలా కీటకాలు అంటే ఇన్సెక్ట్స్, కుందేల్లాంటి గుంతల్లో ఉండే చిన్న జంతువులకు లేక కన్నాల్లో ఉండే పాములకు మట్టి ఇల్లు కూడా. కచ్చా ఇల్లు లాంటి కొన్ని ఇళ్ళు బురద లేక మట్టితో చేస్తారు. అంతేకాక కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజాలు మనకు మట్టి నుండి దొరుకుతాయి. కానీ మట్టి అంటే నిజంగా ఏంటి, ఇది ఎలా తయారవుతుంది, ఎవరు ఇంత ఎక్కువ పరిణామంలో మట్టి చేయగలరు అన్న ప్రశ్న మీ మనసులో ఉంది కదా. దీని గురించి వివరంగా చూద్దాం. మిలియన్ సంవత్సరాల క్రిందట భూమి రాళ్లతో తయారై ఉండేది. అప్పుడు మట్టి లేదు కాబట్టి మొక్కలు లేవు, ప్రాణులు లేవు. వర్షం, మంచు, వేడి, బలమైన గాలి వలన మెల్లగా పెద్ద రాళ్లు చిన్న ముక్కలయ్యాయి. పెద్ద రాళ్లు చిన్న ముక్కలుగా విరగటాన్ని శిథిలం అవ్వటం అంటారు. వాతావరణంలో మార్పుల వలన పెద్ద రాళ్లు అంచెలంచెలుగా చిన్న ముక్కలుగా మారటం వలన శిథిలం అవుతుంది. నెమ్మదిగా చిన్న మొక్కలు మరియు ఆకుపచ్చని నాచు విరిగిన రాళ్ళ ముక్కల్లో పెరుగుతాయన్నమాట. ఈ మొక్కలు చనిపోయినప్పుడు వాటి అవశేషాలు అంటే రిమైన్ ముక్కలైన రాళ్లతో కలిసి మట్టి ఏర్పడుతుంది. వెదరింగ్ జరిగినప్పుడే పెద్ద వృక్షాలు పెరగటం మొదలవుతుంది. తరువాత నెమ్మదిగా జీవరాశి అంటే యానిమల్ లైఫ్ భూమి మీద ప్రారంభమైనది. ఇలా మట్టి తయారైన నాటికి మిలియన్ సంవత్సరాలు పట్టింది. భూమికి పై పొర అంటే టాప్ లేయర్ మట్టి అంతా ఒకే విధంగా ఉండదు. దీనికి కూడా పొరలు అంటే లేయర్స్ ఉంటాయి. అన్నిటికీ కంటే పైన ఉండే పొరను టాప్ సాయిల్ అంటారు. ఇది చాలా సారవంతమైనది అంటే ఫర్టైల్ మరియు మొక్కలు దీనిపై పెరుగుతాయి. దీని క్రింద ఉన్న పొరను సబ్ సాయిల్ అంటారు. ఇది చిన్న రాళ్లతో కూడి గట్టిగా ఉంటుంది. దీని క్రింద ఉన్న శిథిలమైన రాళ్ళ ముక్కలతో మొక్కలు గాని జంతువులు గాని జీవించలేవు. అట్టడుగున ఉన్న బెడ్ రాక్ మిలియన్ల సంవత్సరాల క్రిందట ప్రారంభమైన భూమి. దీంట్లో పెద్ద రాళ్లు మాత్రమే ఉంటాయి. క్లుప్తంగా విరిగిన రాళ్లు, ఖనిజాలు, జీవరాశులు మరియు కుళ్ళిన జీవ పదార్థాలు మిశ్రమే మట్టి. ఒక చిన్న జోక్ చెప్పనా? తోటమాలి తన డబ్బును ఎందుకు నాటుతాడు? గెస్ చేయగలరా? గెస్ తెలియదా?
అతను మట్టిని సంపన్నం చేయాలనుకున్నాడు. పిల్లలు, ఈ కుళ్ళిన జీవ పదార్థాలున్న అంటే డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ టాప్ సాయిల్ న్యూ హ్యూమన్స్ అంటారు. ఇది నల్లగా, మెత్తగా మరియు పోషక పదార్థాలతో అంటే న్యూట్రియంట్స్తో నిండి ఉంటుంది. ఈ హ్యూమస్ అనే మట్టిలో టాప్ సాయిల్ తయారవటానికి మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇది చాలా ఉపయోగం ఉన్నది, ఎందుకంటే మొక్కలు ఇందులోనే బాగా పెరుగుతాయి.